జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అటు అధికారులు ఇటు రాజకీయ నేతలు బిజీ అయ్యారు. గల్లీల్లో ఎన్నికల లొల్లి షురూ అయింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ పక్షాలు కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 12లోగా ఎన్నికల ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. ఇప్పటికే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ముగిశాయి. ఈ శిక్షణలో అభ్యర్థులు ఎలాంటి నిబంధనలు పాటించాలనే అంశాలపై కూడా అధికారులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఏ మేరకు ఖర్చు చేయాలనే అంశాన్ని కూడా వివరించారు. ఈసారి ప్రత్యేకంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ కూడా ఈ నెల 12వ తేదీలోపుగా ముగిసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఈసారి మహిళలకు ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం లేదు. పురుషులకు మహిళలకు కలిపి పోలింగ్ స్టేషన్లు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ ఓట్ల గణన కూడా ఈ నెల 4వ తేదీలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ చురుకుగా సాగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే అన్ని రాజకీయ పక్షాలు కూడా ప్రచార పర్వాన్ని ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తుంది. టీడీపీ, బీజేపీ కలిసి ఇప్పటికే ఉమ్మడిగా ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించాయి. బీసీ ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారిందంటూ ట్యాంక్ బండ్పై ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నాగిరెడ్డికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. బీసీ ఓటర్ల తప్పుల తడకగా మారిందని, బీసీ ఓటర్ల జాబితాలో మృతి చెందిన వారిని చేర్చారని ఆరోపిస్తూ నాగిరెడ్డి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే టీఆర్ఎస్ కూడా అనధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పవచ్చు. హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీలను కూడా ప్రదర్శించింది. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ మహానగరంలో ఎన్నికల హడావిడి, ఎన్నికల సందడి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.